పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి 2024 శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు. కాగా గెలుపనంతరం ఢిల్లీ చేరుకుని అక్కడ పీఎం నరేంద్ర మోదీ గారిని కలిశారు. అయితే పవన్ కళ్యాణ్తో పాటు తన కొడుకు అఖీరానందన్ కూడా వెళ్లి పీఎం మోదీ గారిని కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు రేణు దేశాయ్ గారు. అయితే ఆ రోజు తన కూతురు ఆద్యకి స్కూల్ ఫస్ట్ డే కావడంతో ఆద్య ఢిల్లీ వెళ్లలేకపోయిందని, నరేంద్ర మోదీ గారిని కలవలేకపోయిందని తాజాగా రేణు దేశాయ్ గారు ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా రాసుకొచ్చారు. అయితే తాజాగా గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రమాణ స్వీకారానికి పీఎం నరేంద్ర మోదీ గారు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో తన కొడుకు అఖీరానందన్ తన చెల్లి ఆద్యను పీఎం నరేంద్ర మోదీ గారికి పరిచయం చేసినట్టు, ఈ విధంగా తమ పిల్లలిద్దరూ తమ ఫేవరెట్ పార్టీ అయిన బీజేపీ పర్సన్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందంటూ, అయితే ఇదంతా తమ తండ్రి పవన్ కళ్యాణ్ గారి విజయం వల్లే సాధ్యమైందంటూ రేణు దేశాయ్ గారు ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా రాసుకొచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.